వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో పెన్షనర్స్ భవనంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబకర్ మరియు అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్ళాయిబాబు ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్ళాయిబాబు, సెక్రటరీ రామ్మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్ళాయిబాబు, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ ఉరికంబం ఎక్కే ముందు వరకు కూడా తాను చదివిన పుస్తకం ఎక్కడ వరకు చదివాడో ఆ పేజీని మడత పెట్టాడు. అప్పుడు అక్కడ ఉన్న జైలర్ అడిగితే నేను వచ్చే జన్మలో ఇక్కడి నుండి చదువుతానని సమాధానం ఇచ్చారు. పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మని కమ్యూనిస్టులు భగత్ సింగ్ ని చూపే ప్రయత్నం చేస్తారు అని అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్ళాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబకర్, అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్ళాయిబాబు, సెక్రటరీ రామ్మోహన్, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి, శేక్షవలి, నారాయణ రెడ్డి, శామ్యూల్, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి, దేవదాస్ మొదలగు వారు పాల్గొన్నారు.